తిరుపతి నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ జేఏసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కుల వర్గీకరణకు గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారని, ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వర్గీకరణ చేయండి అని తీర్పు రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటము ఈరోజు అనుకోని విధంగా ఫలించినందుకు మా మాదిగ జాతి యావత్తు కూడా కూటమి పార్టీలకు, ప్రధాని మోడీ గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జీలకు, అదేవిధంగా గతంలో 2010లో ఇంప్లిమెంట్ పిటిషన్ చేసిన 11 మందికి మరియు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడికి అనుకున్నది చేస్తాను అని అదే అనంతపురం సభలో చెప్పాడు. ఈరోజు కూడా అనంతపురం సభలో మాదిగలకు రావాల్సిన రాయితీలు ఏబీసీలు తప్పకుండా చేస్తానని చెప్పాడు. కాబట్టి మేమందరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలందరం చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారి మేము రుణపడి ఉన్నామని తెలుపుతున్నాం. ఈరోజు మాదిగల కళ 30 సంవత్సరాల మాదిగల కళ సాకారమైన రోజు. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మాదిగలు 30 ఏళ్ల ఈ పోరాట చరిత్రను ఈరోజు సాధించుకోవడం జరిగింది. దీనికి కారకులైన కృష్ణ మాదిగ గారికి, అట్లే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, సుప్రీంకోర్టు జడ్జీలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుచేసుకుంటూ, ఇన్నేళ్ల ఈ మాదిగల జీవితాల్లో వెలుగులకి కారణం ఈరోజు రావడానికి మాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు మా మాదిగ జాతికే ఇది పండుగ రోజు. ఇలాంటి రోజు మాకు రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మాదిగలకి పండగ దినమనే చెప్పాలా. ఎన్నో 30 సంవత్సరాల సుదీర్ఘంగా మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటానికి ఫలితం ఈరోజు దక్కింది. ఈ పోరాట ఫలితానికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకి, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాదిగ జాతి తరఫున. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో పోరాటాలకు ఫలితం ఈరోజు మాదిగలో ఒక పండగ వాతావరణం చేసుకుంటూ ఉంటారు. మేమంతా కూడా ఈరోజు ఈ దినాన్ని మాకు సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు